వేతనాలు వెంటనే పెంచాలి. అంగన్వాడీ వేతనాలు వెంటనే అరెస్ట్ చేసిన నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీల నాయకుల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గాన్ని ఖండించండి. కూటమి ప్రభుత్వ అన్యాయాన్ని, దుర్మార్గాన్ని ఖండించండి. అరెస్ట్ చేసిన నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. వేతనాల్ని అడిగితే దుర్మార్గంగా అరెస్ట్ చేస్తారా? అంగన్వాడీలు వేతనాలను అడిగితే అన్యాయంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్టు చేస్తారా? అరెస్టులను ఖండించండి. అంగన్వాడీల అరెస్టులను ఖండించండి. అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలి. వర్ధిల్లాలి సిఐటియు, పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు. అంగన్వాడీలకు కనీస. నా పేరు ఎన్ స్వరూపరాణి, జిల్లా సహాయ కార్యదర్శిని. ఇప్పుడు ఈరోజు మాకు జీతం పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడకి వెళ్ళాం. అంటే మేమేమో అప్పటికప్పుడు అనుకొని పోయింది కాదు. ఇప్పటికీ 23 నెలలైంది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. గతంలో 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు మా శిబిరాల కాడికి వచ్చి, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, అదేవిధంగా గ్రాడ్యుయేటీ అమలు చేస్తాము అని ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము గెలిపిస్తే మాకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పటికీ మేము 23 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాము. మేము కనీసం ఇదిగో రేపు ఎల్లుండి అని అన్నారు. ఇప్పుడు మన శిశు సంక్షేమ శాఖ మంత్రి మన సంధ్యారాణి గారు మేము 9 డిమాండ్లు నేను చేశాను అని అన్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మీరు ఇచ్చిన 9 డిమాండ్లు మీరు ఏం పరిష్కారం చేశారనేది ఈరోజు నేను మొత్తము జనాలకే మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరికీ గ్యాస్కి తక్కువ డబ్బులు మేము గవర్నమెంట్గా గ్యాస్ సప్లై చేసాము, ఇండెక్స్ స్టవ్లు ఇచ్చాము అని చెప్పనన్నారు. ఎక్కడిచ్చారమ్మా మీరు? కనీసము ఒక ప్రాజెక్టుకి 3 స్టవ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే కాడ తీసిచ్చారు, మేమందరికీ ఇచ్చేసామని చెప్పని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మీరు కమిటీ వేయండి, జనాలు లేకపోదాం రాండి, మీ ప్రభుత్వం మాకు అంగన్వాడీలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది పబ్లిసిటీ అవుతుంది. ఈరోజు ఇండస్ట్రీ స్టవ్లు ఏదో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక 500 స్టవ్లు ఇస్తే 1,56,000 సెంటర్లకి మీరు 200 స్టవ్లు ఇస్తే అప్పటికి ఇచ్చినట్టే నా లెక్క. నేను గ్రాడ్యుయేటీ మేము జీవో అమలు చేశామని చెప్పారు. మీరు జీవో అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన నిధులు కేటాయించారా? మీరు 2 నెలల నుంచి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మీరు వాయిదాలు పెడుతున్నారు. మేము ఇప్పటికి ఫిబ్రవరి 23 నుంచి మేము నిరవధిక దీక్షలో కూర్చున్నాం. మహిళలకు ఏదో మేము పీఠం వేసామని చెప్తున్నారు. అంటే అంగన్వాడీ వాళ్ళ మేము మహిళలు కాదా అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఇంకొకటి కూడా అడిగాం, బియ్యము ఒక గర్భిణీ స్త్రీకి సరిపోతుందా? 75 గ్రాములు ఒక బిడ్డకి సరిపోతుందా? కనీసం మీరు 5 గ్రాములు ఒక బిడ్డకి ఆయిల్ ఇస్తున్నారు. 10 మంది ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు 5 గ్రాములు 10 × 5 వేసుకుంటే 50 గ్రాములు మీరు మెనూ ఇచ్చారు. మీరు మంగళవారము శనివారము మేము బిర్యానీ చెయ్యాలా? 50 గ్రాముల నూనెతో మేము ఏం బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము రెడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన సాధారణమైనటువంటి నిరసన కాదు. ఈరోజు అంగన్వాడీ మహిళలపై జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి వారి అంగన్వాడీ మహిళల్ని అవమానించినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అట్లాగే రాజ్యాంగ హక్కులు, అంగన్వాడీ మహిళలకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అలాగే ఈరోజు
కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీల పైన నిర్వహిస్తున్నటువంటి దురహంకారాన్ని ఖండిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. కాబట్టి ఈ యొక్క నిరసనని ఈ కూటమి ప్రభుత్వ దురహంకారాన్ని ఖండిస్తూ నిరసిస్తూ వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలో ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అంగన్వాడీలు నిన్నటి నుంచి వేతనాలు పెంచండి అని చెప్పేసి విజయవాడలో అలంకార సెంటర్లో పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని తెల్లవారుజామున పంపించి అక్కడ టెంట్లు తోసేయడము, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అరెస్టులు చేయడము, రకరకాల ప్రాంతాలకు ఏరియాలకు పంపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకి అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వచ్చే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, గ్రాడ్యుటీ ఇస్తాము, అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి అంగన్వాడీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అంగన్వాడీల్ని గౌరవించడము, అంగన్వాడీలకు వేతనాలు పెంచడము, ఆ అంగన్వాడీ మహిళల్ని గౌరవించడం అంటే ఇదే అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే అంగన్వాడీ వాళ్ళు నేరస్తులు కాదు. అంగన్వాడీ వాళ్ళు పిల్లలకి అక్కడ పోషణ ఆహారం అందించడము, గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సేవ చేసేటటువంటి పని అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సేవ చేసేటటువంటి అంగన్వాడీల్ని మీరు దోషులుగా, అలాగే నేరస్తులుగా తెల్లారుజామున ఎవరికి అసలు సమాచారం అనేది ఎవరికి ఇవ్వకుండా దుర్మార్గంగా అరెస్టు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అన్యాయం, దుర్మార్గం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలి, అరెస్టు చేసినటువంటి అంగన్వాడీల్ని వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీలకు వేతనం పెంచాలి. లేదంటే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను.